ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరిచేసుకోవాలని ముందుకు సాగాలని జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజానీకానికి ప్రభుత్వం సేవలు సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పని కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి వారికి కావాల్సిన పని పూర్తి చేసి పంపాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం మండల స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, తద్వారా సమస్యల్ని పరిష్కారం చూపాలని తెలిపారు. కమిషనర్స్ కూడా ఒక 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ అనేది జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే 2014-19 చిన్న కాగితపు ముక్క కనబడితే తీసి పక్కన పడేవాళ్ళు. నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను. శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి, రామ్మోహన్ నాయుడుతో చెప్పండి, ఎమ్మెల్యేతో చెప్పండి, మేము చేసి పెడతాం. 1 వీక్ డ్రైవ్ రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి. బాగుండాలి. శ్రీకాకుళం కార్పొరేషన్ గాని, అటు పలాస, ఇచ్చాపురం, ఆమదాల వలస రిమైనింగ్ మున్సిపాలిటీలు కూడా ఇవన్నీ పూర్తి చేయాలి. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ మీద పెట్టాలి. ఇది మీరందరూ అమలు చేయాలి. ప్రధానమైనటువంటి రైతాంగం అదృష్టం కొద్ది చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో శ్రీకాకుళం జిల్లాలో 90% మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం ఈ జిల్లాకు రాలేదు. నా పోర్ట్ఫోలియో అని నలుగురు బాధ్యతలు చేసేవారు. నలుగురు బాధ్యతలు చేసినటువంటి అతి పెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. కాబట్టి నేను మీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి సీడ్. ఏ ఒక్క రైతైనా విత్తనం నాకు దొరకలేదంటే, ఏదైనా పేపర్లో విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, జిల్లాకి ఏ రకం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఇప్పటికే స్టాక్స్ అన్ని 80% జిల్లాలో పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. చిన్న పేపర్ అయినా, సాయంత్రం పేపర్ అయినా, మధ్యాహ్నం పేపర్ అయినా, ఏ పేపర్లో అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చినా అక్కడ ఏఓడి బాధ్యత, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్ బాధ్యత. ఇది సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి. నేను రేపటిలోపే మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను.